ఓం నమ శివాయ. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరూ కూడా కార్తీక పౌర్ణమి పూజల్ని క్షేమంగా చక్కగా అందరూ కుటుంబంతో కలిసి జరుపుకున్నారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలో చూస్తుంది కార్తీక మాసంలో మనం డైలీ పూజారాధన విధానం అండి. ఇంట్లో శివయ్యకి అలాగే అన్ని దేవుళ్ళకు కూడా పూజ చేసుకొని దీపం వెలిగించుకోవడము, అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించడం అనేది కార్తీక మాసం మొత్తం నెల రోజులు కూడా ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో ఇలా దీపం వెలిగించడం, అలాగే సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం వేళల్లో కూడా ఇంట్లో తులసి కోట దగ్గర దేవుని పటాల దగ్గరే కాకుండా గుడికి వెళ్ళి కూడా శివాలయంలో దీపాలను వెలిగించుకుంటే చాలా ప్రాధాన్యంగా మన జీవితంలో చాలా మార్పులు అనేది చూసుకోవచ్చండి. అయితే సంవత్సరం పాటు దీపాలు వెలిగించలేని వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించడం ద్వారా వాళ్ళకి సంవత్సరం పాటు పూజ చేసిన విశిష్టత అనేది దక్కుతుందనేది మనకి పూజారులు అలాగే పురాణాలు చెప్తున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కార్తీక మాసంలో 18వ రోజుకు చాలా విశిష్టత ఉందండి. ఆ 18వ రోజుకి ఒక కథ కూడా ఉంది. అదేంటో నేను మీకు షేర్ చేస్తున్నాను. 18వ రోజుకున్న విశిష్టత ఏంటి, ఆ రోజు మనం చేయాల్సిన పనులేంటి, దానివల్ల మనకు కలిగే లాభాలేంటి, లాభాలంటే మనకు ఎలాంటి పుణ్యం దక్కుతుంది అనేది మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు వెరైటీ టైప్ ఆఫ్ వీడియోస్, నాట్ ఓన్లీ వన్ టైప్, ఆల్ సైడ్స్ నుంచి మీకు వీడియోస్ అనేది ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా యూజ్ అయ్యేవి అవైలబుల్ ఉంటాయి. సో మన ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, చక్కగా మీరు చూసేయచ్చు. ఓకే, మనం ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అయితే కార్తీక మాసంలో 18వ రోజుకున్న విశిష్టత ఏంటంటే, పురాణ కాలంలో నారద మహర్షి ఈ కార్తీక మాసం అంతా కూడా తీర్థయాత్రలకు బయలుదేరి అన్ని దేవుళ్ళను కూడా దర్శించుకుంటూ 18వ రోజు శ్రీశైలంలో మన శివుణ్ణి దర్శించుకొని అలాగే ఆ అడవులు ఆ కొండల వెంబడి ఇక తిరుగు ప్రయాణం బయలుదేరారు. ఆ సమయంలో అక్కడ ఒక రావి చెట్టు దగ్గర ఒక బ్రహ్మరాక్షసుడు ఎదురైపోయి, చాలా రోజుల నుంచి నేను ఆకలిగా ఉన్నాను, ఈరోజు నిన్ను భోజనంగా స్వీకరిస్తానని చెప్పేసి అనగానే నారద మహర్షి నవ్వుతూ కనిపిస్తాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి అదేంటి నవ్వుతున్నావు అని చెప్పగా, నారద మహర్షి చేతిలో ఉన్న ఆ వీణతో ఆ బ్రహ్మరాక్షసుడి పొట్టపైన తగిలిస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడికి తన పూర్వజన్మ అంతా కూడా గుర్తుకొస్తుంది. అయితే అతను ఎవరో కాదు, అంతకుముందు పూర్వజన్మలో భైరవుడు అనే ఒక వేదాంతి, అంటే ఒక బ్రాహ్మణుడు. అతను అప్పుడు పూజా విధానాలు సరిగ్గా పాటించకపోవడం, గురువుల్ని దూషించడం, అలాగే తనకు విద్యలు నేర్పిన ఒక గురువుని చెడు స్నేహాలతో ఆ గురువుని సంహరించడం ద్వారా తనకి ఈ పాపాలన్నీ చుట్టుకొని తర్వాత జన్మల్లో రకరకాల జంతువులుగా పుట్టి ఆ తర్వాత చివరగా ఇలా బ్రహ్మరాక్షసు రూపంలో ఉంటాడు. ఈ గతమంతా కూడా గుర్తుకొచ్చి ఆయన నారదుడి కాళ్ళపైన పడి నాకు ఎలా అయినా ఈ జన్మ నుంచి విముక్తి కలిగించండి అని కోరుకోగా, నారద మహర్షి హరే హరే అని జపిస్తూ ఆ బ్రహ్మరాక్షసుని తగలగానే ఆ భైరవుణ్ణి వెంటనే అతను అత్యంత అద్భుతమైన మనిషి రూపంలోకి మారిపోతాడు. అప్పుడు అతను ఇలా ప్రశ్నిస్తాడు, నారద మహర్షి, నేను ఇంత పాపాన్ని మూటకట్టుకొని ఇలా ఉన్నప్పుడు మీరు ఇలా నన్ను తగలగానే నేను ఇలా మారడానికి కారణం ఏంటి అని అడగగా, నీవు ఎన్ని పాపాలు చేసినా కూడా కార్తీక మాసంలో నీ గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నప్పుడు 18వ రోజు మాత్రం శివుని పూజలో ఎలాంటి భంగం లేకుండా నువ్వు పూజించడం జరిగింది, ఆ పుణ్యమే ఇప్పుడు నిన్ను కాపాడింది అని చెప్తాడు. అయితే ఆ పూజా విధానం ఏంటంటే, ఎవరైనా సరే కార్తీక మాసంలో 18వ రోజు జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజించి, అలాగే జిల్లేడు ఆకులో మట్టి ప్రమిదను ఉంచి దాంతో మీరు నెయ్యితో కానీ నూనెతో కానీ దీపం అనేది వెలిగించి, అలాగే ఒక బ్రాహ్మణునికి ఆ జిల్లేడు ఆకులో దీపం వెలిగించి మీరు దీపాదానం గనక చేయగలిగితే మీకు జన్మజన్మల పాపాలు తొలగిపోయి కష్టాలనేవి మీ దరికి రాకుండా ఉంటాయి. అలాగే
శివలింగానికి గంధం నీళ్ళతో మీరు అభిషేకం చేయించినట్టయితే కనుక ఆ రోజు ఇలా మీరు పూజ చేసుకుంటే తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది. ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. ఈసారి ఈ 18వ రోజుతో పాటు మనకి సంకట చతుర్థి తిథి అనేది కలిసి రావడం ద్వారా అందరూ కూడా చక్కగా ఈ విధంగా జిల్లేడు ఆకుతో శివుణ్ణి గనక పూజించినట్టయితే తప్పకుండా అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. మీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీ ఇంట్లో కూడా దేవుని పటాల దగ్గర ఒక జిల్లేడు ఆకుపైన మట్టి ప్రమిదను ఉంచేసి 3 ఒత్తుల్ని 3 విడివిడిగా ఉంచేసి మీరు దీపం అనేది వెలిగించుకోండి. తులసి కోట దగ్గర కూడా మీరు దీపాన్ని వెలిగించి చక్కగా పూజించండి. శివయ్య అనుగ్రహం అందరికీ ఎప్పటికీ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.